హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా బీబీ రివ్యూస్. సో నేను ఎపిసోడ్లో అయితే ఆల్ కంటెస్టెంట్స్ మణికంఠ మీద ఫైర్ అయ్యారా, బేబీ అక్క అక్కడ ఏమైనా ఓవర్ యాక్షన్ చేసిందా కిచెన్ రూమ్లో, అంటే రైస్ కుక్కర్ దగ్గర. సోనీ ఎందుకు అంత ఫైర్ అయిపోతుంది? సో ఈ విషయాల మీద అయితే మాట్లాడుకుందాం, తర్వాత టాస్క్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో లేదంటే ముందు మనం టాస్క్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ ఏం జరిగింది అంటే తర్వాత ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం, ఇవి కొంచెం అటు ఇటుగా ఉంటాయి. సో టాస్క్ విషయానికి వస్తే నైనిక పర్ఫార్మెన్స్. సో కంటెస్టెంట్స్ అందరూ మణికంఠ మీద ఎందుకు ఫైర్ అవుతున్నారు ఊరికి అంటే, ఇప్పుడు ఎవరైనా ఎలిమినేట్ అవుతున్నప్పుడు ఉండేది కదా బాధ, నేను పాస్ట్ ఎలా ఉన్నాను ఇలా చేశాను అనే బాధ చెప్పుకోవచ్చు కదా. అట్లాగే తను వెళ్తున్నాడు అని చెప్పి తన పాస్ట్ గురించి కొంచెం చెప్పాడు. సో దాన్నే మళ్ళీ వాళ్ళు లోపలికి వచ్చిన ఒక పాయింట్అవుట్ చేసి దాన్ని ట్రిగర్ చేసి పాయింట్అవుట్ చేసి ఎంతసేపు అదే పాయింట్ అందరూ వచ్చి కంటెస్టెంట్స్ అందరూ అతని మీద ఫైర్ అయితే ఏముంది, అతను అంతటితో స్టాప్ చేయమంటున్నాడు కదా. కానీ వీళ్ళు అసలు కంటెస్టెంట్స్ అసలు ఫైర్ అవుతూనే ఉన్నారు నాగమణికంఠ మీద. అక్కడైతే చాలా ట్రూలీ బ్యాడ్గా అనిపించింది నాకైతే. మీ ఒపీనియన్ ఎట్లో? నా ఒపీనియన్ చెబుతున్నాను. ఎందుకంటే నాకు చూడగానే అతను హెల్మెట్ అయ్యే అబ్బాయి ఎవరైనా సరే ఏడుస్తారు, ఏదో ఒకటి చేస్తారు తన పాస్ట్ గురించో, కొంచెం ఎవరైనా సింపతి గెయిన్ చేస్తారు. సో అట్లా గెయిన్ చేయకపోయాడు. బట్ వీళ్ళు ఫైర్ అయిపోయారు ఎట్లా పడితే అట్లా. హౌస్లోకి వచ్చినా కూడా ఒకటే పాయింట్ మీద రైట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు, కానీ బిగ్ బాస్ హౌస్లో అదే చేస్తారు కదా. సో అయితే నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష ఆరెంజ్ కాడ అసలు జస్ట్ వాళ్ళు ఫన్నీగా ఆడుకుంటున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నిన్న స్టార్ట్ అయింది హౌస్ గేమ్ కానీ టాస్కులు కానీ ఇంకా ఏమి ఇవ్వలేదు. సో జస్ట్ ఫన్నీగా ఆడుకుంటున్నారు. దానికి అస్సలు అబ్బో ఎందుకు అంతగానో, దానికి కూడా అంతలో అరవాల్సిన అవసరం అయితే ఏం లేదు. కానీ అక్కడైతే ఆమె తెగ అరిచేసింది. శేఖర్ భాష దానికి డబల్గా చెప్పేశాడు అనమాట. ఒలిచాడు, తిన్నాడు, ఇప్పుడు నేను తింటే మనిషిని కాదా, అది తిన్న ఇర్రెస్పాన్సిబిలిటీ. వాట్ ఈస్ ఇర్రెస్పాన్సిబిలిటీ? అసలు ఏంటి అసలు ఆ మాట్లాడే మాటలు ఏంటి, ఆ విధానం ఏంటి, అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో సోనీ అనేది అంతా అసలు సోనీ ఎందుకు ఫైర్ అవుతుందో అర్థం కావట్లేదు. ఊరికి ఆరెంజ్ కార్డు కూడా చిన్న విషయం ఆరెంజ్, దాని కార్డు కూడా ఫైర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బట్ సోనియా అక్కడ కూడా ఫైర్ అయిపోయింది. సో నెక్స్ట్ బేబక్ అక్కడ కుక్కర్ కాడ వన్ రూమ్లో కిచెన్ అనేది ఒకరే చూసుకుంటారు, ఒక ఇద్దరు ముగ్గురన్నా చూసుకోవాలి. కానీ బట్ బేబక్క కొంచెం పెద్దతనం తీసుకొని సో చూసుకుంటుంది. బట్ కుక్కర్ ఏదో పాడైపోయింది. కానీ సోనియా నేను అడుగుతూనే ఉన్నాను. అక్కడ ఏదో కుక్కర్ ప్రాబ్లం ఉంటే ఆమె ఏం చెప్పేది, నువ్వు వచ్చి చూసుకోవాలి, నీకు తెలుసు కదా. కానీ దానికాడ కూడా ఇర్రెస్పాన్సిబిలిటీ అని. సో అసలు ఎట్లా పడితే అట్లా మాట్లాడేసింది, అనవసరంగా మాట్లాడుతుంది సోనియా అనేది నా ఉద్దేశం, ఇన్ మై ఒపీనియన్. సో టాస్క్ విషయానికి వచ్చేసరికి నైనిక నైనికాకి నిజంగా అసలు ఎంత బాగా గేమ్ ఆడిందంటే నిఖిల్ కానీ యష్మి కూడా కానీ. నాకైతే లేడీ సింహం అనిపించింది నైనిక. ఎందుకంటే నేను టాస్క్ వైజ్ చూసి ఎవరి పర్ఫార్మెన్స్ సెట్ ఉందనేది నా ఒపీనియన్లో నేను చెప్తున్నాను. ఒకరికి సపోర్ట్ చేసి ఇంకొకరికి సపోర్ట్ చేసేది నేనైతే ఏమనట్లేదు, ఎవరికి కూడా సపోర్ట్ చేయట్లేదు. నా జెన్యున్ ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చూడండి నైనిక మీకు ఎట్లా అనిపించింది అసలు. ఒక పట్టుకోవడం కూడా ఆ బ్రిక్స్ టాస్క్లో తాడును ఒక్కొక్కటి స్పిన్ తిప్పుతూ ఉంటారు. నవీన్ స్పిన్ తిప్పుతూ ఉంటాడు. అది ఎక్కడ బ్రౌన్ కాడ ఆగితే బ్రౌన్, బ్లూ, రెడ్, ఆరెంజ్ అట్లా వెయిట్ కాడ ఆగితే ఆ తాడులో అయితే కట్ చేయాలి. సో అట్లా కట్ చేస్తున్నప్పుడు ఆ క్రమంలో ఎంత స్పీడ్గా క్లిక్గా ఎమ్మన్నే నైన్కి మారిపోయింది అనమాట. తాళ్ళు ఎమ్మన్నే జంప్ చేసేసి ఇట్లా పట్టుకునేది. పడిపోయే ఫస్ట్ అయితే బేబక్ అవుట్ అయిపోయింది, తర్వాత నబీల్ అఫ్రీద్, శేఖర్ భాష, లాస్ట్లో నిఖిల్, నైనిక ఉంటారు. సో నైనిక తర్వాత ఓడిపోయింది, నిఖిల్ గెలిచేస్తాడు. సో అప్పటి వరకు కూడా తనైతే ఫుల్ ఫైటింగ్ ఇచ్చింది అనమాట నైనిక. సో నిఖిల్ గెలిచేస్తాడు ఆ టాస్క్ అయితే పర్ఫెక్ట్గా బాగా ఆడారు. ఎక్కడ కూడా అంటే ఫోల్ గేమ్ అనేది ఎక్కడ ఆడలేదు. సో నవీన్ కూడా సంచాలకుగా ఓకే పర్ఫెక్ట్గానే చేశాడు. అక్కడ కూడా ఏం సంచాలక విషయంలో కూడా మనమే తప్పు అనుకోవాల్సిన అవసరం లేదు, తప్పు అయితే ఏం లేదు. సో సెకండ్ టాస్క్ వచ్చేసరికి ఆ బకెట్లు తీసుకుని వచ్చి ఇట్లా పెట్టాలన్నమాట. ఒక లైన్లు గీసుంటే ఒక మిగతా కంటెస్టెంట్స్కి పెడతారనమాట. సో దాంట్లో కూడా అసలు యష్మి కూడా కానీ, నైనిక కానీ, నబీల్ అఫ్రీద్ కానీ అందరూ మ్యాక్సిమం ట్రై చేస్తారు. కానీ ఆ టాస్క్లో నైనిక గెలిచింది. ఓకే నైనిక ఎఫెక్ట్స్ అయితే బాగా పెడుతుంది అనిపిస్తుంది గేమ్లో అయితే. సో కొన్ని పాయింట్స్ అయితే నేను మాట్లాడదాం, ఎక్కడెక్కడ నాకు అంటే కొన్ని రాస్తున్నాను అనమాట. సో చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి
కంటెస్టెంట్స్ అంటే ఆల్ కంటెస్టెంట్స్ మణికంఠ మీదే పడిపోతున్నారు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే అతను చేసే బిహేవియర్ కూడా ఎట్లుందంటే కొంచెం ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు మన ఇద్దరు ప్రాబ్లం ఉంది, నువ్వు డిసైడ్ చేసుకోవాలి కానీ థర్డ్ పర్సన్ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మనకంటే ఏంటంటే అవతలతో ప్రాబ్లం ఉంటే అవతలకి కాకుండా థర్డ్ పర్సన్ చెప్పి ఆ ప్రాబ్లం ఇంకా పెంచుతున్నారు. ఎస్పెషల్లీ ఆరెంజ్ ఆ విషయానికి కూడా శేఖర్ భాష మామూలు వీళ్ళు ఫన్నీగా గేమ్ ఆడుకుంటారు, మణికంఠ పోయి సోనియాకి చెప్తాడు వీళ్ళు గేమ్ ఎట్లా ఆడుతున్నారు, ఎవరు తింటారు తర్వాత ఏంది అని. అట్లా సోనియాని ట్రిగర్ చేస్తాడు మణికంఠనే డైరెక్ట్గా రావట్లా అసలు. అక్కడ కూడా అది అట్లా ఆడితే మటుకి తొందరగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఉంటాయి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఏదైనా ఇష్యూ అయితే నువ్వు చూసుకోవాలి కానీ అవతలకి ఎట్లా ఎక్కిచ్చి సాడీలు చెప్పి పంపేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో అక్కడ సోనియా కూడా కొంచెం ఆలోచించి మాట్లాడాల్సింది ఆ శేఖర్ భాషతో. కానీ అమ్మని మళ్ళీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోవడం ఏంటి, అసలు ఏమన్నా బిగ్ బాస్ స్క్రిప్ట్గా చేస్తున్నారా ఏంటి అనేది అయితే అర్థం కాలేదు. ఎందుకంటే అప్పుడే గొడవ పడతారు శేఖర్ భాష సోనియా వీళ్ళందరూ, నువ్వు మనిషివి కాదు డ్రైనేజ్ లేదు, అసలు ఏంటి ఆ మాటలు సోనియా అట్లయితే మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అది సెకండ్ డేనే, ఎందుకంటే బ్యాడ్ ఇంప్రెషన్ అనేది పడిపోయిందంటే ఇంకా మన ఆడియన్స్ ఉంటారు కదా, ఇంకా ఎలిమినేట్ అయిపోద్ది. సో అక్కడైతే కరెక్ట్ కాదనిపించింది సోనియా ట్రిగర్ అవడం. అది కూడా ఎవరో చెప్తే వచ్చి, సో నాగమణికంట బిహేవియర్ కొంచెం మార్చుకుంటే మంచిది అన్నట్టు నాకేది అనిపించింది. సోనియా కూడా ఎవరైనా చెప్పింది వినకుండా తనకు తాను తెలుసుకొని మాట్లాడితే అది ఇంకా మంచిదని కూడా నా ఒపీనియన్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి శేఖర్ భాష ఫిల్టరింగ్ లెవెల్. అబ్బో ఎపిసోడ్లో చూసాం కదా, వ్యూ అంటాడు, ఏం వ్యూ అని బేబక్ అనేది ఐ లవ్ యూ. అక్కడైతే నాకైతే మస్తు ఫన్నీగా అనిపించింది. శేఖర్ భాషలో కూడా ఈ లెవెల్ కూడా ఉందా అని, ఈ యాంగిల్ కూడా. సో నాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే శేఖర్ భాష అంటే బిగ్ బాస్ హౌస్లు ఇవన్నీ ఉంటేనే కదా మనం ఇంకొన్ని వారాలు సర్వే అవ్వగలిగేది. ఏం లేకపోతే వేస్ట్ అయిపోద్ది. సో నిఖిల్ కూడా అందరి దృష్టిలో చులకన అయిపోతున్నాడా, థర్డ్ పాయింట్. నాకైతే నిఖిల్ అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయితే అది నామినేషన్లో దారి తీసిద్ది. సో చూద్దాం, ఈరోజు సాయంత్రం అయితే నామినేషన్ ఉన్నాయి కదా, ఏమైంది ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఏంటంటే ఇలా ఇన్వాల్వ్ అయితే ప్రతి విషయంలో ఇప్పుడు నీకు కాకపోయినా ఇంకొకరికైనా హర్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు శేఖర్ భాషకి ఓకే అనిపించింది అంటే నాగమణికంటకి నాట్ ఓకే, అక్కడ నువ్వు నామినేషన్లో దొరికేసినట్టే. సో ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ నిఖిల్ అయితే ఇన్వాల్వ్ అవుతున్నాడు, అది కొంచెం మంచిది కాదని నా అభిప్రాయం. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి బేబక్క వర్సెస్ సోనియా. కావాలనే సోనియా సీరియస్, నిజంగా నాకైతే అది అనిపించింది. చిన్న విషయాల కాడ వీళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు. అసలు ఏంటి కుక్కర్ కాడ గొడవ ఏంటండి, పోయి కిచెన్లో ఎవరొకటి ఉండి చూసుకోవచ్చు కదా, దాని కాడ కూడా పెట్టుకోవడం. సోనియా అయితే అసలు ఎంత ఇరిటేషన్ లేపిందంటే అంత ఇరిటేషన్ లేపింది ఎపిసోడ్లో. కావాలని ఏదో ఫైర్ బ్రాండ్ అనుకోవచ్చానా లేకపోతే ఇంకోటి అనుకోవచ్చానా, కానీ అంత అయితే అవసరం లేదు. సో నాకైతే అట్లాగే అనిపించింది, సోనియా కావాలని చేస్తుంది ఇదంతా. ప్రతి దానికి చిన్న విషయానికి కూడా ఏదో పెద్ద హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఎట్లా కొట్లా చేద్దాం, నేనే మంచిగా అనిపించుకోవాలి, అంటే బిగ్ బాస్ హౌస్లో ఫైర్ ఉంటే సర్వే అవుతారనేది వీళ్ళు నమ్మకం. అన్ని చోట్ల ఉపయోగపడదండి ఆ ఫైర్ అనేది, కొన్ని చోట్ల మాత్రం అది మనం తెలుసుకొని బిహేవ్ చేస్తే మంచిది. సో దిస్ ఇస్ మై ఒపీనియన్, అంతే. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సోనియా ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు, నాకు అదే అనిపించింది. నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. నాకైతే ఎపిసోడ్ చూసేటప్పుడు కొన్ని పాయింట్స్లో ఇట్లా ఎందుకంటే చూస్తుంటే అర్థమైపోయింది కదా, ఆడ ఓవర్ యాక్షన్ చేశారు, ఆడ ఓవర్ యాక్షన్, ఎందుకు అంత ఓవర్ యాక్షన్, ప్రతి విషయంలో కలర్ చేసుకునే అవసరం ఏంటి. ప్రతి దాంట్లో ఇప్పుడు వేరే వాళ్ళు ఫైట్ జరుగుతుంటే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళిద్దరి మధ్య విషయం ఏమైనా ఉంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, సార్ట్ అవుట్ చేసుకుంటారు. దానికి కూడా నువ్వు పోయి మాట్లాడి, దానికి కూడా నువ్వు పోయి పుల్లలు పెట్టి, దానికి కూడా నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు సోనియా. అది నీ టైం వేస్ట్. నాకైతే దట్ ఈస్ మై ఒపీనియన్. సో టాస్క్ వైజ్గా అయితే నిఖిల్, నైనిక, యష్మి కూడా వీళ్ళైతే పర్ఫెక్ట్గా ఆడారు. యష్మి గౌడని థర్డ్ చెఫ్గా ఎంచుకుంటారు అనమాట, అంటే నిఖిల్, నైనిక. అక్కడ కూడా అసలు యష్మి గౌడని ఎందుకు ఎంచుకున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఏమన్నా మళ్ళీ లాస్ట్ సీజన్లో అయితే స్టార్ మా బ్యాచ్ అనేసారు. ఈ సీజన్లో మ్యాక్సిమం నాకు తెలిసి కన్నడ టీం అని పేరు పడిపోయింది, 100% కన్నడ టీం. ఎందుకంటే యష్మి గౌడ బెంగళూరు, నిఖిల్ బెంగళూరు, ప్రేరణ బెంగళూరు, వీళ్ళంతా కన్నడ టీం అని పడిపోయింది. ఎందుకో అసలు తెలుగు పీపుల్కి ఆపర్చునిటీస్ తక్కువ అనేట్టు అయిపోతుంది. ఈ సీరియల్స్ వాళ్ళని తీసుకొస్తున్నారు, వాళ్ళు బెంగళూరు వీళ్ళని తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. సో థర్డ్ షెఫ్గా యష్మి గౌడని ఎంచుకోవడం అయితే నాకైతే కరెక్ట్ కాదు, ఇంకొకరిని ఎంచుకోవాల్సింది అనిపించింది.
సో చూద్దాం. ఓకే, దిస్ ఇస్ మై రివ్యూ. మీకు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఒకవేళ పూర్తి వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది, అందుకే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఫస్ట్లో చెప్పలేదు సబ్స్క్రైబ్ చేసుకోమని. సో చివరిలో అయితే చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజా బీబీ రివ్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.